ఈ రేసీ బిజీ లైఫ్‌లో ఒంట్లో బాలేదు అంటే ఇడ్లీలు చేసుకోవటమో, లేదా బ్రెడ్ జామ్ తినటమో, లేదా అంటే బయట నుండి ఆర్డర్ పెట్టుకోవడం తప్ప ఇంకా చేసేదేం లేదు కదండీ! అలా కాకుండా ఈజీగా చేసుకునే ఈ ముద్దపప్పు మిరియాల చారు ట్రై చేసి చూడండి. జలుబుతో, జ్వరమొచ్చి ఏమి తినాలనిపించకపోయినా కూడా ఇది చేసుకొని ఒకసారి తినండి. నోరు చప్పబడిపోయి ఉంటుంది కదా! చాలా టేస్టీగా అనిపిస్తుందనమాట. సో, ఈజీగా చేసుకోవచ్చు. ముద్దపప్పుని అంటే కందిపప్పుని ఒక గంట ముందు నానబెట్టేసి 3 విజిల్స్ వచ్చాక దింపేసి ఉప్పు కలిపి కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా చారు కోసం ఒక ప్యాన్‌లో మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని మిరియాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి కచ్చా పచ్చగా దంచి పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసి దంచుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసేయండి. ఒక పొంగొచ్చాక వడకట్టేసి తాలింపు పెట్టేయండి. వేడి వేడి అన్నంలో కాస్త ఈ ముద్దపప్పు, ఎక్కువగా చారు వేసుకొని అలా కలిపేసి తినేయండి. ఇష్టమైతే కొంచెం నెయ్యి వేసుకోండి. ఆహా! ఎంత కమ్మగా ఉంటుందంటే అసలు మాటలు నో వర్డ్స్ అండి. ఎప్పుడు కూడా ముద్దపప్పు, మ్యాంగో పికిల్ ఇదైతే అసలు డెడ్లీ కాంబినేషన్. కానీ ఒక్కసారి ముద్దపప్పుతో ఇలా మిరియాల చారు కలుపుకొని తినండి. ఈ వర్షాకాలం కానీ జలుబుతో బాధపడే వాళ్ళు కానీ చాలా టేస్ట్ అనిపిస్తుందండి. కడుపుకి కూడా చాలా హాయి అంటే హాయిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.